ఓకే. ఈ లెక్చర్లో మనం డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాము, ఎందుకు యూస్ చేస్తాము. సో సిలో ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయి, అవి ఏమేంటివి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఓకే, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాము వేరియబుల్స్ అంటే ఏంటో చూసాము. సో డేటా టైప్స్ ఎందుకు యూస్ చేస్తాం, వై వి యూజ్ డేటా టైప్స్. సింపుల్గా మనం డేటా స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే డేటా నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా స్టోర్ చేసుకుంటాం, మనం వేరియబుల్ని యూస్ చేసి స్టోర్ చేసుకుంటాం. అంతేనా, ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు ఆల్రెడీ తెలుసు అదేంటంటే కంపైలర్ లేకపోతే మిషన్ ఏంటిది, మన సిస్టమ్ ఏంటిది అంటే మషిన్. ఆ మషిన్కి ఏం అర్థమవుతుంది అంటే ఓన్లీ బైనరీ కోడ్ మాత్రమే అర్థమవుతుంది. బైనరీ కోడ్లో ఏముంటాయి అంటే జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి. ఏముంటాయి, జీరోస్ వన్స్ మాత్రమే ఉంటాయి. ఆ లాంగ్వేజ్ మాత్రమే సిస్టమ్కి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 10 అనేది ఒక నంబర్ అని, దీనికి ఇంత వాల్యూ ఉందని సిస్టమ్కి అర్థం కాదు. ఓకేనా, మరి ఎంత స్టోర్ చేయాలి, డేటా అనేది స్టోర్ చేస్తున్నప్పుడు మెమరీ కావాలి కదా. సో ఎంత మెమరీ అలొకేట్ చేయాలి, ఎంత, హౌ మచ్. సో అది మనం సిస్టమ్కి చెప్పడానికి వి యూజ్ డేటా టైప్. డేటా టైప్ అంటే ఇక్కడ రాస్తాం. ఓకేనా, ఇంట్ అని తీసుకుంటాం అట్లా. ఓకేనా, సో ఇప్పుడు నేను 10 అని స్టోర్ చేస్తున్నాను. సో డేటా టైప్ అనేది లేదనుకోండి, ఏమవుతుంది, సరే ఎంతో కొంత 10 కాబట్టి స్టోర్ అవుతుంది అనుకుందాం. లేదు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామింగ్ అనేది స్టోర్ చేస్తాను. ప్రోగ్రామింగ్ అయితే ప్రోగ్రామ్ అని స్టోర్ చేస్తా, ప్రోగ్రామ్ అని చెప్పి స్టోర్ చేస్తా. ఇది కూడా ఇది ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తా. ఇప్పుడు దీనికి ఎంత మెమరీ ఇవ్వాలి, సార్ దీనికంటే 10 కాబట్టి 2 bytes 4 ఎంతో కొంత ఇస్తుంది, సరిపోయిద్ది అనుకుందాం. మరి దీనికి ఎంత ఇస్తుంది, దీనికి 2 bytes సరిపోతే మరి. సో ఇలాంటి ఎర్రర్స్ని, ఇలాంటి డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఈ డేటా టైప్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. సో అది మనం ఆ డేటా టైప్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపేర్గా చెప్తాం మనం డేటా టైప్ని యూస్ చేసి ఏమని. సో ఇంత మెమరీ అలొకేట్ చేయండి, సో ఇంత అలొకేట్ చేయండి, దీనికి ఈ వేరియబుల్కి ఇంత, ఎస్ అనే వేరియబుల్కి క్యార్ అని తీసుకుంటాను నేను. సో ఇంత 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 అలొకేట్ చేయండి ఎస్ అనే దానికి, దాంట్లో ఆ మెమరీలో ఇది స్టోర్ చేయండి. సో ఇక్కడ ఇంట్ ఏ అనే దానికి ఇంత స్టోర్ చేయండి, ఆ మెమరీలో 10 అనేది స్టోర్ చేయండి అని కంపైలర్కి మనం చెప్తున్నాం. సో అది చెప్తూ మనం ఏం చేస్తాం, డేటా టైప్ని రాస్తాం. సో ఇంట్ అని తీసుకుందాం. ఇంట్ అని తీసుకొని ఏమవుతుందంటే మనకి 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఎంత, 4 bytes ఆఫ్ మెమరీ, ఇందులో 10 అని స్టోర్ అవుతుంది. సో ఇట్లా క్యార్ అని తీసుకుంటే 1 byte అవుతుంది అనమాట, 1 byte. ఓకే, అదంతా వేరే విషయం, మళ్ళీ చూద్దాం దాని గురించి. ఓకేనా, అర్థమైందా వాట్ ఈజ్ డేటా టైప్ అనేది. డేటా టైప్ అంటే ఇంకా ఇదన్నమాట. ఓకేనా, సో డెఫినేషన్ కూడా చూద్దాం, డెఫినేషన్ కూడా చూసి టైప్స్ కూడా చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు డెఫినేషన్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ట్రై స్కూల్. దిస్ ఇస్ మన స్కూల్, మన భాషలో పూర్తిగా తెలుగులో ఉంటుంది. ఇప్పుడు నేను సి ట్యుటోరియల్లో చేస్తున్నాను, అది అయిపోయినాక ఐ విల్ గో విత్ పైథాన్, C++, ఆల్ ద లాంగ్వేజెస్. ఓకే, మనం సిలో ఉన్నాము. లెట్స్ సీ ద సి అనే 40 days ఆఫ్ సి ఛాలెంజ్లో ఉన్నాం, రైట్. ఓకే, కమింగ్ టు ద టాపిక్. చూడండి, నోట్ చేసుకోండి, నేను చెప్తాను. సో ఇది వద్దు ఒక నిమిషం ఉండండి, నేను చెప్తున్నాను, చెప్పినప్పుడు నోట్ చేసుకోండి. నోట్ డౌన్. ఓకే, ఈచ్ వేరియబుల్ ఇన్ సి ఈజ్ అసోసియేటెడ్ విత్ అ డేటా టైప్. ఈచ్ వేరియబుల్ ఇన్ సి ఈజ్ అసోసియేటెడ్ with a data type. Each variable in C is associated with a data type. అంటే ఏమవుతుందంటే ప్రతి వేరియబుల్ కూడా ఏమవుతుంది, డేటా టైప్తో అసైన్ అయి ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఏ వేరియబుల్ అని తీసుకో, ఓకే, వేరియబుల్ ముందు ఏం ఉండాలి, ఖచ్చితంగా డేటా టైప్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా. నోట్ చేసుకోండి, ఇట్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా that the variable can store, like integer, character, floating, double, etc. ఓకేనా, సో తద్వారా ఏమవుతుంది అంటే అది మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే రాసుకోండి, ఈచ్ డేటా టైప్ రిక్వైర్స్
different amount of memory and has some specific operations which can be performed over it. అంటే ఏమైంది, ఇంట్ అని తీసుకున్నాం మనం ఇందాక. ఇంట్ అని తీసుకున్నప్పుడు ఏమైంది, 4 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది. అదొక ఆపరేషన్ ఇంట్ అనే కీవర్డ్కి. ఓకే, సో అట్లా నోట్ చేస్తున్నారా. ఈచ్ డేటా టైప్ రిక్వైర్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ మెమరీ, హ్యాస్ సమ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ విచ్ కెన్ బీ పర్ఫార్మ్డ్ ఓవర్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అనమాట. ద డేటా టైప్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా with the data type is a collection of data with values having fixed values, meaning as well as its characteristics. ఇప్పుడు ఇక్కడికి రండి, అసలు డేటా టైప్ అంటే ఏంటి. డేటా టైప్ ఈజ్ a software programming describes the kind of value a variable possesses. అంటే ఆ వేరియబుల్ ఏ రకమైన వాల్యూని పొసెస్ చేస్తుంది, అనేది చెప్తుంది డేటా టైప్ అనేది. ఓకేనా, తద్వారా ఏమవుతుందంటే, అండ్ ద కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్, రిలేషనల్, లాజికల్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఇట్ వితౌట్ లీడింగ్ అండ్ ఎర్రర్. అంటే దానివల్ల ఓకే ఇది ఈ టైప్ ఆఫ్ డేటా, దీని మీద ఆపరేషన్స్ ఇలా జరగవచ్చు. సో మనం ఫర్దర్గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానివ్వండి, రిలేషనల్ ఆపరేషన్స్ కానివ్వండి, లాజికల్ ఆపరేషన్స్ కానీ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమి రాకుండా మనకు అది పర్ఫార్మెన్స్ అది చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇది డెఫినేషన్. డేటా టైప్ అనేది దానికి డెఫినేషన్ అనమాట. ఆ వర్డ్కి రాసుకోండి, నోట్ చేసుకోండి ఇదంతా కూడా. అన్ అట్రిబ్యూట్ దట్ ఐడెంటిఫైస్ అ పీస్ ఆఫ్, టెక్నికల్ నాలెడ్జ్లో టెక్నికల్గా కొంచెం నేను రాసాను ఇది. ఓకేనా, నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అన్ అట్రిబ్యూట్ దట్ ఐడెంటిఫైస్ అ పీస్ ఆఫ్ డేటా and instructs the computer system on how to interpret its value is called a data type. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను నేను, ఇంకా అంతకు మించి ఏం లేదు ఇక్కడ. సో ఎన్ని రకాలైన డేటా టైప్స్ ఉన్నాయి. సో కామన్ డేటా టైప్స్ ఇన్ సిలో, ఇదంతా కూడా సికి సంబంధించింది. సిలో మొత్తం 3 డేటా టైప్స్ ఉన్నాయి. 3 types ఆఫ్ డేటా టైప్స్ అయితే ఉన్నాయి సిలో. 3 types ఆఫ్ డేటా టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రిమిటివ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఇది సిస్టంలో. ఓకేనా, నెక్స్ట్ వీడియో మనం దాని గురించి చేద్దాము, అప్పుడు మనం చెప్పుకుందాం. ప్రిమిటివ్ అంటే యూజర్ డిఫైన్డ్, డిరైవ్డ్. ఓకేనా, ప్రిమిటివ్, యూజర్ డిఫైన్డ్ అండ్ డిరైవ్డ్. ప్రిమిటివ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది. ఫ్లో చార్ట్ డ్రా చేసుకోండి, నేను డెఫినేషన్స్ అవన్నీ మళ్ళీ చెప్తాను. ఓకే, ప్రిమిటివ్లో మళ్ళీ 4 types: ఇంటీజర్, క్యారెక్టర్. సో ఇంట్, క్యారీ, ఫ్లోట్, వాయిడ్. సో ఇంట్లో మళ్ళీ సైన్డ్ ఇంట్ అని చెప్పేసి, అన్సైన్డ్ ఇంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇంట్లో సైన్డ్ ఇంట్ ఉంటుంది, అన్సైన్డ్ ఇంట్ ఉంటుంది. మళ్ళీ సైన్డ్ ఇంట్లో సైన్డ్ ఇంట్ ఉంటుంది, సైన్డ్ లాంగ్ ఇంట్ ఉంటుంది, సైన్డ్ షార్ట్ ఇంట్ ఉంటుంది. అంటే సైన్డ్లో కూడా మళ్ళీ 3 types ఉంటాయి అన్నమాట. అన్సైన్డ్ ఇంట్లో కూడా అన్సైన్డ్ ఇంట్ ఉంటుంది, అన్సైన్డ్ లాంగ్ ఇంట్ ఉంటుంది, అన్సైన్డ్ షార్ట్ ఇంట్ ఉంటుంది. సో అట్లా ఇది ఇంతవరకు ప్రిమిటివ్కి సంబంధించి. తర్వాత యూజర్ డిఫైన్లో అరేస్, ఫంక్షన్స్, పాయింటర్స్ అయితే ఉంటుంది. తర్వాత డిరైవ్డ్లో స్ట్రక్చర్ ఉంటుంది, యూనియన్స్ ఉంటుంది, ఎనమ్ ఉంటుంది. ఓకే, ఇనమ్ అంటారు, అదే ఇనుమ్ అని కూడా అనుకుంటారు. ఓకే, దీస్ ఆర్ ద డేటా టైప్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే, దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రిమిటివ్ గురించి ఒక వీడియో చేసుకుంటే వెళ్దాం. ఓకే, సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో.